హాయ్, నేను డాక్టర్ GPV Subbaiah, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు మనం ఈ స్కోలియోసిస్ అంటే ఏంటి, దాని రావటానికి గల కారణాలు అది ఒకసారి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు స్కోలియోసిస్ అంటే ఏంటి అనేది యాక్చువల్గా మనం ఒక వీడియో చేయడం జరిగింది. స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాను అనమాట. సో బ్రీఫ్గా అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా మనం వెన్ను నిర్మాణాన్ని చూస్తే, అంటే స్పైన్ ఎలా ఉంది, అలైన్మెంట్ చూస్తే, మనం వెనక నుంచి చూసినప్పుడు స్పైన్ స్ట్రైట్గా ఉంటుంది. అదే మనం పక్క నుంచి చూసినప్పుడు ఒక ఎస్ షేప్ కర్వేచర్లో ఉంటుంది. సో ఈ స్ట్రైట్గా ఉన్న స్పైన్ ఒక పక్కకి బెండ్ అవడాన్ని మనం స్కోలియోసిస్ అంటాం. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఏరియాలో పక్కకు బెండ్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డార్సల్ స్పైన్ అంటాం. డార్సల్ స్పైన్ అంటే ఏంటంటే ఈ ఛాతీ వెనకాల ఉన్న స్పైన్ని మనం డార్సల్ స్పైన్ లేదా థొరాసిక్ స్పైన్ అంటాం. సో ఆ థొరాసిక్ స్పైన్లో పక్కకు బెండ్ అయింది అనుకుందాము, దాన్ని థొరాసిక్ స్కోలియోసిస్ అంటాం. సో ఈ విధంగా లొకేషన్ని బట్టి దానికి మనం డిఫరెంట్ నేమ్స్ ఇస్తూ ఉంటాం అనమాట. కానీ ఓవరాల్గా ఈ స్కోలియోసిస్ అంటే స్ట్రైట్గా ఉన్న స్పైన్ ఒక పక్కకి బెండ్ అవడాన్ని మనం స్కోలియోసిస్ అంటాం. సరే, ఇది రావడానికి గల కారణాలు ఏంటి అనేది చూస్తే, అతి సాధారణంగా మేము ప్రాక్టీస్లో చూసే స్కోలియోసిస్ని ఇడియోపాథిక్ స్కోలియోసిస్ అంటాము. ఇడియోపాథిక్ స్కోలియోసిస్ అంటే ఎక్కువగా ఇది పిల్లల్లో కనిపిస్తుంది. అందులోనూ 10 నుంచి 14 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. సో ఈ స్కోలియోసిస్లు ఎక్కువ శాతం, అంటే 85 to 90% ఈ పిల్లల్లో వచ్చే స్కోలియోసిస్ ఇడియోపాథిక్ స్కోలియోసిస్ అంటాం. అంటే ఏంటి అంటే దాని వెనకాల స్పెసిఫిక్గా ఇది కారణం అనేది తెలియదు. అంటే చాలా రీసెర్చ్ చేశారు, కానీ అది ఎందుకు వస్తుంది ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు అనమాట. రకరకాల థియరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ ఏమన్నా రోల్ ప్లే చేయొచ్చు అనేది కొన్ని రకాల హార్మోన్స్. ఇప్పుడు క్యాల్మోడ్జులిన్ అనే ఒక హార్మోన్ ఉన్నది, మెలటోనిన్ అనే హార్మోను, లెప్టిన్స్, ఇవి రకరకాల హార్మోన్స్ రోల్ ఒకటి. కొన్ని జెనెటిక్ కాజెస్ కూడా ఐడెంటిఫై చేశారు. కానీ ఏది ఏమైనా మనకి ఎగ్జాక్ట్ రీజను మనకి తెలియదు. దాన్నే మనం ఇడియోపాథిక్ స్కోలియోసిస్ అంటాం. ఇది మేజర్గా ఎక్కువ శాతం చూసే 85 నుంచి 90% చూసే స్కోలియోసిస్లో. ఇక రెండో కారణాలు, తక్కిన 10-15% వచ్చే స్కోలియోసిస్లు కారణాలు ఏంటంటే డెవలప్మెంటల్ మాల్ఫార్మేషన్స్. అంటే ఏంటంటే బై బర్త్ మనం వెన్నుపూసలు సరిగా డెవలప్ కాకపోతే, స్పైన్లో ఉండే బోన్స్, మనం స్పైన్ ఒక పక్కకి బెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా రకరకాలు చెప్పుకుంటాం మేము ఫెయిల్యూర్ ఆఫ్ ఫార్మేషను, ఫెయిల్యూర్ ఆఫ్ సిగ్మెంటేషన్ అంటాము, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఫార్మేషను, ఫెయిల్యూర్ ఆఫ్ ఇవి టెక్నికల్గా చాలా డీప్గా ఉంటాయి. కానీ ఊరినే మీ అండర్స్టాండింగ్ గురించి ఊరినే ఆ పదాల వరకు చెప్తున్నాను. ఏదేమైనా బై బర్త్ మనకి వెన్నుపూసలు సరిగా డెవలప్ కాకపోతే ఈ వెన్ను మనం ఒక పక్కకి బెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీన్నే మేము కంజెనిటల్ స్కోలియోసిస్ అంటాము. ఈ కంజెనిటల్ స్కోలియోసిస్లో ఇది కంజెనిటల్ కాబట్టి ఇంకా ఎర్లీ ఏజ్లో, అంటే నేను నార్మల్గా చెప్పాను కదండి, ఇడియోపాథిక్ స్కోలియోసిస్ అనేది ఎక్కువగా 10 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళలో వస్తుంది. ఈ కంజెనిటల్ స్కోలియోసిస్ ఈవెన్ యంగర్ కిడ్స్లో, అంటే 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళల్లో కూడా మనకి కనిపించడానికి అవకాశం ఉంది. ఇవి కంజెనిటల్ కాజెస్. ఇంకోటి, మనం కామన్గా ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, స్పైన్లో ఇన్ఫెక్షన్స్ వచ్చినా, స్పైన్కి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి బోన్స్ ఫ్రాక్చర్ అయినా, ఈ ఇన్ఫెక్షన్ వచ్చి బోన్స్ని దెబ్బతీసింది అనుకోండి, ఈ ఫ్రాక్చర్ అయినప్పుడు అది కూడా బోన్స్ దెబ్బతిని అవి సరిగా అతుక్కోకపోతే ఈ వెన్ను ఒక పక్కకి కూడా వంగడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్నే మనం ఏదైనా పోస్ట్ ఇన్ఫెక్టివ్ స్కోలియోసిస్, ఇన్ఫెక్షన్ తర్వాత వస్తే, దెబ్బ తగిలిన తర్వాత వస్తే పోస్ట్ ట్రమాటిక్ స్కోలియోసిస్ అంటాము. ఇంకోటి న్యూరోమస్క్యులర్ స్కోలియోసిస్ అంటాం. అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం స్పైన్ స్ట్రైట్గా నిలబడడానికి, స్ట్రైట్గా ఉండడానికి
ఈ స్పైన్ పక్కన ఉన్న కండరాలు పనిచేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఆ కండరాలు ఈ స్పైన్ని ఒక పక్కకి బెండ్ కాకుండా హోల్డ్ చేసి ఉంచుతాయి అన్నమాట. ఏ కారణం వలనైనా సరే ఈ కండరాలు సరిగా పనిచేయట్లేదు అంటే ఏదైనా కండరాలకు సంబంధించిన వ్యాధి ఉన్నా కానీ ఈ కండరాలు సరిగా పనిచేయాలంటే వాటికి వచ్చే నరాల సప్లై కరెక్ట్గా ఉండాలి. ఈ నరువులో సప్లై సరిగా లేకపోయినా కానీ ఈ కండరాలు సరిగా పనిచేయవు. వీటిల్నే మనం న్యూరోమస్క్యులర్ స్కోలియోసిస్ అంటాం. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్, అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ పోలియో. ఈ పోలియోలో ఏమవుతుంది, కండరాలు బలహీనపడతాయి. సో కండరాలు బలహీనపడడం వలన ఆ కండరాలు స్పైన్ని సపోర్ట్ చేయలేక స్పైన్ ఒక పక్కకి వంగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇది న్యూరోమస్క్యులర్ స్కోలియోసిస్. ఇంకోటి డీజనరేటివ్ స్కోలియోసిస్ అంటాం. డీజనరేటివ్ స్కోలియోసిస్ అంటే అగైన్ ఏజ్ పెరిగే కొద్దీ అరుగుదల రావడం నడుములో. ఈ అరుగుదల వలన స్పైన్ ఒక పక్కకి బెండ్ అవ్వడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఇది ఎక్కువగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో గమనిస్తూ ఉంటాం అన్నమాట. వీళ్ళకి ఏమవుతుందంటే నార్మల్గా యంగ్ కిడ్స్లో ఈ స్కోలియోసిస్ యూజువల్గా చాలామందిలో నొప్పి ఉండదు. ఇది 10 to 15 years ఉండే గర్ల్స్లో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాను కదండి. వీళ్ళకి నొప్పి ఉండదు. మెయిన్ కాస్మెటిక్ అపీరెన్సే, అంటే పక్కకు బెండ్ అవుతున్నారని చెప్పి పేరెంట్స్ గమనించి తీసుకొస్తూ ఉంటారు. అదే మనం ఈ డీజనరేటివ్ స్కోలియోసిస్లో అంటే పెద్దవాళ్ళలో వచ్చే దానిలో వాళ్ళకి నడుము నొప్పి విపరీతంగా ఉండడం, బటక్స్ దగ్గర నొప్పి, ఈ సయాటిక్ టైప్ పెయిన్స్ అంటే కాళ్ళు లాగడం, నిలబడటం కష్టం, నడవడం కష్టం లాంటివి చాలామందిలో చూస్తాం అన్నమాట. సో అందు గురించే ఈ డీజనరేటివ్ స్కోలియోసిస్ని కూడా మనం సర్జరీ ద్వారా కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇవండి కారణాలు స్కోలియోసిస్ రావడానికి. అంటే స్కోలియోసిస్ అంటే వెన్ను ఒక పక్కకు వంగడం. ఎక్కువ శాతం చూసేది ఇడియోపాథిక్ స్కోలియోసిస్. పిల్లల్లో ఇంకా కంజెనిటల్ స్కోలియోసిస్లు, ఈ న్యూరోమస్క్యులర్ స్కోలియోసిస్లు, పోస్ట్ ట్రమాటిక్, పోస్ట్ ఇన్ఫెక్టివ్ స్కోలియోసిస్లు చూస్తూ ఉంటాము. పెద్దవాళ్ళల్లో ఏమో అరుగుదల వలన ఈ స్పైన్ పక్కకి బెండ్ అవుతూ ఉంటుంది.